2024 ఐపీఎల్లో ఇండియా మరియు ఐర్లాండ్ తమ మొదటి మ్యాచ్ ఆడేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. న్యూయార్క్ నగరంలోని నస్సావ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు 2 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. ఒకటి వార్మప్ మ్యాచ్, ఇంకొకటి సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక మధ్య జరిగింది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా 2 డిఫరెంట్ పిచ్చెస్ని యూజ్ చేశారు. ఒక పిచ్ మీద ఆడినప్పుడు స్కోర్ బాగా వస్తే, ఇంకో పిచ్లో ఆడినప్పుడు కేవలం 77 పరుగులు మాత్రమే ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్ అనేది వచ్చింది. అలాంటప్పుడు ఈరోజు పిచ్ యూజ్ చేసిన పిచ్ కనుక యూజ్ చేస్తే మాత్రం రన్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మరో పిచ్, మూడో పిచ్ కూడా ఉంది. ఆ కొత్త పిచ్ మీద ఆడితే మాత్రం ఈరోజు ధారాళంగా పరుగులు సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మ్యాచ్లో భారత్ డెఫినెట్గా ఒక హాట్ ఫేవరెట్గా అయితే బరిలోకి దిగుతుంది. కానీ ఐర్లాండ్కి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఐర్లాండ్ 2022 T20 వరల్డ్ కప్లో అప్పటి ఛాంపియన్స్ ఇంగ్లాండ్ని ఓడించి పెద్ద అప్సెట్ని అయితే క్రియేట్ చేశారు. ఇక రీసెంట్గా గత నెల రోజుల కింద జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ని కూడా ఓడించారు. కాబట్టి వాళ్ళు కూడా వారిని ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడానికి లేదు. ఐర్లాండ్ ప్లేయింగ్ 11: యాండీ బెల్బెర్నీ, పాల్ స్టిర్లిన్, లాక్రెన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డక్రెల్, గ్యారెత్ డెలానీ, మార్క్ అడైర్, బ్యారీ మెక్కార్థీ, క్రైగ్ యంగ్, బెన్ వైట్, జోష్ లిటిల్ ఉంటారు. ఐర్లాండ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా ఎక్స్పీరియన్స్. యాండీ బెల్బెర్నీ కానీ, పాల్ స్టిర్లింగ్ కానీ, లాక్రెన్ టక్కర్, వీళ్ళు ముగ్గురు కూడా చాలాసార్లు ఇండియా మీద మ్యాచెస్ అయితే ఆడున్నారు. ఇప్పటి వరకు ఇండియా మరియు ఐర్లాండ్ మధ్య T20 మ్యాచెస్ 7 జరిగితే 7కి 7 కూడా టీమిండియా విజయకేతనం ఎగరేసింది. ఈ 2 టీంల మధ్య వరల్డ్ కప్లో హెడ్ టు హెడ్ 2009లో ఒకసారి మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్లో కూడా టీమిండియా విజయకేతనం ఎగరేసింది. టీమిండియా ప్లేయింగ్ 11 ఒకసారి చూస్తాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్లు ఉంటారు. టీమిండియా ప్లేయింగ్ 11 కూర్పులో 3 స్పిన్నర్లు, 3 సీమర్లతో అయితే బరిలోకి దిగుతారు. ఎందుకంటే అక్కడ పిచ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందా, USA పిచ్చెస్ కండిషన్స్ కానీ, వాళ్ళ క్లైమేట్ కండిషన్స్ కానీ అర్థం కావట్లేదు. కాబట్టి టీమిండియా అయితే ఎలాంటి కండిషన్లలోనైనా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. అది ఒకవేళ పిచ్ కనుక స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటే స్పిన్నర్లకి, సీమర్లకి అనుకూలంగా ఉంటే సీమర్ల చేత బౌలింగ్ చేసే ఉద్దేశంలో అయితే రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. మీకు తెలుసా, టీమిండియన్ సీనియర్ ప్లేయర్స్ 4 కూడా చాలా తక్కువ T20 మ్యాచెస్ అయితే ఆడారు. టీమిండియా ఆడిన 28 T20 మ్యాచెస్లో రోహిత్ శర్మ 3 మాత్రమే, విరాట్ కోహ్లీ 2, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు 2 మ్యాచ్లు మాత్రమే ఆడారు. దీనివల్ల టీమిండియాకి అయితే పెద్దగా డిసడ్వాంటేజ్ అనేది ఉండదని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. మీరేమంటున్నారు అన్నది మీరు కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ యావరేజ్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 81.50 ఉంటే, అదే చేసేటప్పుడు అయితే అబౌవ్ 200 అయితే యావరేజ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు టీమిండియా చేసింగ్ చేస్తే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడని మనం గట్టిగా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ కొట్టి అండ్ కామెంట్ చేసి టీమిండియాకి విషెస్ అయితే తెలపండి. థ్యాంక్ యూ ఆల్. జై భారత్.